సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు మెల్లగా ఓటీటీ బాట పడుతున్నాయి. విక్టరీ వెంకటేష్ సైంధవ్ సినిమా ఈ వారం ఓటీటీలోకి రాబోతుంది. అలాగే నాగార్జున నాసామిరంగ సినిమా కూడా ఫిబ్రవరిలో డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కూడా ఇంకొన్ని వారాల్లో ఓటీటీ బాట పడుతుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్ తోనే రికార్డు స్థాయి కలెక్షన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు కారం సినిమా కేవలం 18 రోజుల్లోనే 240 కోట్ల వరకు గ్రాస్ ని 122 కోట్లకు పైగా షేర్ ని రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమా ఓటీటీ రిలీజ్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరు కారం సినిమాని ఫిబ్రవరి 9న నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది అధికారిక సమాచారం కాదు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమాని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమా ఓటీటీ రిలీజ్ లో మరికొన్ని సీన్స్ కూడా యాడ్ చేయబోతున్నారట. ఈ సినిమాలో మహేష్ బాబు కబడ్డీ ఫైట్ సీన్ ఒకటి ఉందట. దాన్ని టైటిల్ సాంగ్ లో ఏదో పైన చూపించారు. అయితే ఆ ఫుల్ ఫైట్ సీన్ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ లో యాడ్ చేయబోతున్నారట. అలాగే ఈ సినిమాలోని మదర్ సెంటిమెంట్ సాంగ్ ని కూడా ఓటీటీ రిలీజ్ లో యాడ్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ఎమోషనల్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. మంచి స్పందన రాబట్టి ట్రెండింగ్ లో దూసుకుపోతోంది ఈ పాట. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ డిమాండ్ మేరకే చిత్ర యూనిట్ మరియు ఓటీటీ సంస్థ ఈ సీన్స్ ని యాడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఫైట్ సీన్స్ కానీ అమ్మా పాట కానీ థియేటర్ ఫుటేజ్ లో ఉంటే గుంటూరు కారం కి టాక్ మరోలా ఉండేదని మహేష్ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.